నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్, ప్రాక్టీసింగ్ హోమియోపాత్ని. నా ప్రాక్టీస్ హైదరాబాద్లో ఉంది. ఇవాళ మనం షుగర్ గురించి ఒక డిస్కషన్ చేద్దాము. అండ్ షుగర్ కేసులు మీకు తెలుసు, ఇప్పుడు అందరి ఇంట్లో ఒక షుగర్ పేషెంట్ ఉన్నాడు. యావరేజ్గా ఐసీఎంఆర్ డేటా చూసుకుంటే మనం ముగ్గురులో ఒకరికి ఐదర్ ప్రీ డయాబెటిక్ స్టేజ్ ఉంది, లేదంటే డయాబెటిక్ స్టేజ్ ఉంది. అండ్ డయాబెటీస్ వల్ల మన బాడీలో చాలా డ్యామేజెస్ అవుతాయి. దీనికి ఒక ఇంపార్టెంట్ రీజన్ గురించి ఇవాళ డిస్కస్ చేద్దాము. డయాబెటీస్కి శాశ్వత పరిష్కారం అనేది మనకు ఎలా వస్తుంది, దాని గురించి డిస్కస్ చేద్దాము. ఒక పేషెంట్ 45 year old వచ్చిండే నా దగ్గరికి ఒక 4-5 years బ్యాక్. ఆ పేషెంట్కి డయాబెటీస్ ప్రాబ్లం ఉండే. ఆ పేషెంట్ ఏమో వేరే మందులు వాడుతుండే. అండ్ మనము ఏం చేసామంటే ఆ పేషెంట్కి షుగర్ గురించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసాము. షుగర్ కోసం హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. సో ఏమైంది, ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం షుగర్ లెవెల్స్ నార్మల్కి రావడం స్టార్ట్ అయినాయి. మనం స్లోలీ డోస్ టేపర్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ 2.5 years తర్వాత టోటలీ మెడిసిన్ ఆపేసాము. ఆ పేషెంట్ నాన్ డయాబెటిక్ స్టేజ్కి తీసుకొచ్చేసి ఆపేసాం మెడిసిన్. ఇప్పుడు ఎలా తగ్గింది షుగర్? మెయిన్ థింగ్, హోమియోపతి ఒక హోలిస్టిక్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దానివల్ల లెట్ ద బాడీ హీల్ బై ఇట్ సెల్ఫ్ అని కాన్సెప్ట్ తోటి మనం మెడిసిన్స్ ఇస్తాము. బాడీనే సెల్ఫ్గా రిపేర్ చేసుకుంటుంది ఏమైనా ప్రాబ్లం ఉంటే. అండ్ ఈ పేషెంట్కి మనం మైండ్ సిమ్టమ్స్ కూడా కన్సిడర్ చేసాము. సో మైండ్ సిమ్టమ్స్లో మనకు ఏం తెలిసిందంటే, పేషెంట్కి ఫ్యామిలీ లైఫ్లో చాలా స్ట్రెస్ ఉండే, హస్బెండ్ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉండే, బాగా టార్చర్ ఉండే, అండ్ సపోర్ట్ లేకుండే. సో వాంట్ ఆఫ్ సపోర్ట్ అనేది చాలా ఉండే పేషెంట్కి, అది కన్సిడర్ చేసాం. అండ్ పేషెంట్ ఓన్లీ 3 గంటలే నిద్రపోతుండే. ఇది చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. మన బాడీకి 8 hours ఆఫ్ మినిమం స్లీప్ కావాలి. ఈ 8 hours కూడా ఎలా కావాలి? అట్ అ స్ట్రెచ్, అంటే నైట్ మీరు పడుకున్నప్పుడు అట్లీస్ట్ 8 hours పడుకోవాలి. అయితే స్లీప్ సైకిల్ ఏదైతే ఉంటుంది ఆ సైకిల్ కంప్లీట్ అవుతుంది. మీరు గమనించారా ఎప్పుడన్నా, మీరు సరిగా పడుకోకపోతే నెక్స్ట్ డే మీకు బాగా నీరసంగా ఉంటుంది. అంటే బ్రెయిన్కి ఎక్కువ షుగర్ అవసరం ఉంటుంది. సో దానివల్ల మనం ఏం చేస్తామంటే, హై షుగర్ ఉన్న ఫుడ్స్, ఎక్కువ టేస్టీ ఏవైతే ఫుడ్స్ ఉంటాయి అది మన మైండ్ క్రేవ్ చేస్తుంది. సో దానివల్ల మన డయట్ కూడా చాలా డిస్టర్బ్ అవుతుంది. అండ్ ఇంకోటి మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి, ఎప్పుడైతే మీరు మంచిగా పడుకుంటారు కదా, అప్పుడు మీ షుగర్ లెవెల్స్ ఏమో నార్మల్లో ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీకు నిద్ర సరిపోదు, దాని నెక్స్ట్ డే మీ షుగర్ లెవెల్స్ కూడా కొంచెం హై ఉంటాయి. సో 1 day ఇంపాక్టే ఇంత ఉంటే లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఎంత ఉంటుంది ఒకసారి ఆలోచించండి. అందుకే స్లీప్ ఏమో సరిగా ఉండాలి. అండ్ స్లీప్ సరిగా ఉంటే షుగర్ లెవెల్స్ ఏమో నార్మల్కి వస్తాయి. ఇంకో హోమ్ రెమెడీ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏం చేయండి అంటే, రెగ్యులర్లీ మీ డయట్లో ఇది ఫాలో చేయండి. డైలీ ఎర్లీ మార్నింగ్ ఒకసారి కన్జ్యూమ్ చేయండి. ఏం కన్జ్యూమ్ చేయండి అంటే, కొద్దిగా పసుపు తీసుకోండి, అండ్ కొంచెం లవంగం తీసుకోండి, అండ్ దీంట్లో కొంచెం ఇలైచీ కూడా తీసుకోండి. ఇవి 3 మంచిగా గ్రైండ్ చేసుకొని కొంచెం ల్యూక్వామ్ వాటర్లో వేసి అది బాయిల్ చేసుకొని అది ఫిల్టర్ చేసుకోండి వాటర్. అది ఫిల్టర్ చేసుకొని ఆ ఫిల్టర్డ్ వాటర్ డైలీ మార్నింగ్ ఒకసారి బ్రేక్ఫాస్ట్ తినే ముందు కన్జ్యూమ్ చేయండి. దీంతో షుగర్ లెవెల్స్ కొద్దిగా కంట్రోల్లోకి వస్తాయి. అండ్ శాశ్వత పరిష్కారం కోసం మీరు నాకు కన్సల్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.